హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఏముంది విశేషం? మార్కెట్లు కన్సల్టేషన్ మోడ్లోకి వచ్చాయి. ఎలక్షన్ టైం కదా, ప్రాఫిట్ బుకింగ్స్ బిగ్ ప్లేయర్స్ హెచ్ఎన్ఐస్ ముఖ్యంగా ప్రాఫిట్ బుకింగ్ చేయటం మొదలుపెట్టారు. 22,000 వైపు శరవేగంగా దూసుకొస్తున్నది ఇండెక్స్లో. ఈరోజు ఎఫ్ఐఎస్ నిఫ్టీ ఎక్కడికి వచ్చిందంటే 22,300 రేంజ్కి వచ్చింది. అంటే 200 పాయింట్ల దాకా తగ్గి, అంటే ఇది నేను 200 పాయింట్ల దాకా తగ్గి తర్వాత కొంచెం రికవర్ అయింది. 140-150 పాయింట్ల దాకా తగ్గింది, తక్కువేం కాదు. సో ఇది ఎఫ్ఐఎస్ తీసుకున్నట్లయితే వాళ్ళు గట్టిగా అమ్ముతున్నారు. 3,668 crore అమ్మారు. డిఐఎస్ ఏమో 2,600-300 కొన్నారు. ఎంత 2,300 crore కొన్నారు. అంటే మ్యాచ్ అవ్వలేదు. వీళ్ళే కాదు, బిగ్ ప్లేయర్స్, ఆపరేటర్స్, తర్వాత హెచ్ఎన్ఐస్ వాళ్ళ రోల్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో తీసుకుంటే ఎన్ఎస్సి 1:4, చాలా ఘోరం. 4 షేర్లు తగ్గితే 1 షేర్ పెరిగింది, చాలా ఘోరం. బిఎస్సి అయితే 6,000 షేర్లు, చాలా ఎక్కువ ఉన్నాయి కదా, 1:3, ఇది కూడా తక్కువేం కాదు. తర్వాత విక్స్ పెరిగింది. ఇవన్నీ నెగిటివ్ న్యూసే. 17+ వచ్చింది ఇప్పుడు, అంటే 3%, 4% దాకా ఈరోజు కూడా పెరిగింది. సో ఇది స్టోరీ. ఈ స్టోరీలో చెప్పుకోవడానికి ఏం లేదు. మార్కెట్లు పడుతున్నప్పుడు కొంతమంది ఏమో కంగారు పడతారు, కొంతమంది ఏమో సార్ ఇది కొనుక్కోమంటారా, అది కొనుక్కోమంటారా, ఇప్పుడు ఏమేమి కొనుక్కోవాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయంటారు. నేను ఎవరో మెసేజ్ తమ్ముడు పెట్టాడు, ఇది నిఫ్టీ 15,000కి వచ్చేస్తుంది, బయటకు వచ్చేయండి అని. తర్వాత నా షేర్లు ఇవాళ పోర్ట్ఫోలియో 60,000 తగ్గింది, 70,000 తగ్గిందని కూడా పెట్టారు ఎవరు. ఇప్పుడు మార్కెట్లు పెరుగుతుంటే పోర్ట్ఫోలియో పెరుగుతుందండి, మార్కెట్లు తగ్గుతుంటే పోర్ట్ఫోలియో తగ్గుతుంది. ఇందులో ఏమన్నా ఎనీథింగ్ స్పెషల్? మార్కెట్లు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయా? అలా ఉండవు. పోనీ ఎప్పుడు తగ్గుతూనే ఉంటాయా? అది ఉండదు. నిజం చెప్పాలంటే 2023-24 కూడా ఇప్పటి వరకు దిస్ ఏ గోల్డెన్ పీరియడ్ ఫర్ స్టాక్ మార్కెట్ అండి. కరోనా తర్వాత నుంచి మారిపోయింది సీను. షేర్లు బాగా పెరిగాయి. అయితే కొత్తగా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ల సంఖ్య కూడా పెరిగింది. డీమ్యాట్ అకౌంట్ చాలామంది ఓపెన్ చేసేసి చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. వీళ్ళ ఎక్కువ బోల్డ్ అంత మనీ స్టాక్ మార్కెట్ వైపు వస్తున్నది. తర్వాత మీకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే వాళ్ళ సంఖ్య కూడా, మ్యూచువల్ ఫండ్స్ కూడా రికార్డ్ లెవెల్లో డబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే మనకి భారతదేశంలో సేవింగ్స్ ఉన్నాయి. ఆ సేవింగ్స్ని స్టాక్ మార్కెట్ వైపు ఎక్కువ మళ్ళిస్తున్నారు. అంటే ఆ మేరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం తగ్గినట్టే కదా. కొంతవరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ఇది తగ్గింది కల్చరు. కొంత రియల్ ఎస్టేటుకి బదులు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. గోల్డ్ ఎలాగో చేయరు, పెద్దగా చేస్తే అది కూడా అందులోంచి కూడా. అంటే ఓవరాల్గా ఏమిటి జరుగుతున్నదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ షేరు కేక్ సైజు పెరిగింది. దానివల్ల బయంట్గా ఉన్నాయి. దట్స్ ఎ వెరీ గుడ్ ఇండికేషన్, చాలా మంచి ఇండికేషన్. అయితే
పెట్టిన తర్వాత పెరుగుతూనే ఉంటాయి అని ఎవరైనా అనుకుంటే చాలా పొరపాటు. అట్లా జరగదు, తగ్గుతూ కూడా ఉంటాయి. తగ్గటం పెరగటం రెండింటిని అబ్జర్వ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే ఈక్విటీలో ఏముంటుంది, రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ఎంత ఉంటుందో రిటర్న్ కూడా అలాగే ఉంటుంది. హయ్యెస్ట్ రిటర్న్ ప్రపంచ చరిత్రలో ఎక్కడి నుంచి వస్తున్నది అంటే స్టాక్ మార్కెట్ నుంచే. ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒకటే కాదు. ఎందుకని, అందులో రిస్క్ దాగి ఉన్నది కాబట్టి పద్ధతిగా తెలివిగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్, మంచి గ్రోత్ వస్తుంది. ఎందుకని, ఇట్స్ నాట్ అన్ ఓపెన్ బుక్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం ఏమి నేర్చుకోకల్లా, తెలుసుకోకల్లా. ఎంత బాబు వడ్డీ రేట్ ఎంత అని అడుగుతాం, పడేస్తాం, వాళ్ళు అంత ఇస్తారు. కానీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని షేర్లు జీరో అయిపోతాయి, పోతాయి అడ్రస్ లేకుండా, మన పెట్టుబడి అంతా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా తెలుసుకుని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి. సో దానికి అదే తేడా. అందుకని ఇందులో అర్థం కాని సబ్జెక్టు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో రిటర్న్ కూడా ఎక్కువ వస్తుంది. క్లియర్గా రిస్క్ తక్కువ, రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, అందులో రిటర్న్ కూడా చాలా తక్కువ వస్తుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు పడుతున్న మార్కెట్ల గురించి చింతించవలదు. ఇప్పుడు ఎలాంటి షేర్ అయినా తగ్గుతుంది, గొప్ప గొప్ప షేర్లు కూడా తగ్గుతాయి. ఎందుకని, దే సింప్లీ లైటెన్ ద షిప్. భారం తగ్గించుకోవడానికి అంటే ఉన్న స్టాక్ని అమ్ముతారు. అయితే బడ్జెట్ నేను అనుకోవటం ఎలక్షన్ల వరకే ఇది. ఎందుకంటే అలా అంటున్నారంటే ఎలక్షన్ల తర్వాత మళ్ళీ పికప్ అవ్వచ్చు. అయితే ఎలక్షన్ లోపు ఇంతేనా రోజు తగ్గుతుందంటే నో, తగ్గుతూ మళ్ళీ రికవర్ అవుతుంది మధ్యలో. ఎలక్షన్ల వరకు రోజు ఇలా తగ్గే పరిస్థితి అయితే ఏమవుతుందండి, ఆ అబ్బాయి చెప్పినట్టు 15,000కో 16,000కో వెళ్ళిపోవాలి ఇండెక్స్, నిఫ్టీ. అలా వెళ్ళదు కదా. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాలేదు కదా. అలా అని చెప్పి రాదని చెప్పడానికి లేదు, ఏది గ్యారంటీ లేదు ఇందులో. ఈక్విటీ మార్కెట్లో దేనికి సర్టనిటీ లేదు. సడన్గా ఏదైనా వస్తే ఏదైనా జరుగుతుంది. అప్పుడు మనం ఎవరు అనుకున్నాము 11,000 రేంజ్లో చక్కగా నిఫ్టీ వెళుతుంటే ఒక్కసారి కరోనా అన్నారు. మొదట్లో మనం చెల్లించలేదు, భయపడలేదు. ఏదో ఒకసారి వచ్చేసిన తర్వాత ఏమయ్యాం, నెల రోజులు తిరగకుండా ఎంత ఘోరంగా పడిపోయింది మార్కెట్. సో ఈక్విటీలో అలాంటివి ఉంటూ ఉంటాయి. తెలిసి కొంత, తెలియక కొంత. లక్కీగా ఏంటంటే స్టాక్ మార్కెట్లో మనకి ఇండియన్ ఎకానమీ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ రైజింగ్. ప్రపంచ మార్కెట్లతో పోలిసి చూస్తే ఇండియా ఈజ్ ఆన్ ది టాప్ పెర్ఫార్మర్ ఆఫ్ మా స్టాక్ మార్కెట్సే కాదు, టాప్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఎకానమీ బాగుంటేనే కదండి మీకు షేర్ మార్కెట్ బాగుంటాయి. అది మనం సాధించాము. చైనాని పక్కన పెట్టేశాం, చైనాని వెనక్కి పంపించేసాం. పాపులేషన్లోనే కాకుండా ఎకనామిక్ గ్రోత్లో కూడా చైనాని పక్కన పెట్టేశాం. బట్ చైనాకి కూడా పొటెన్షియల్ ఉంది, ఒప్పుకోవాలి. మనకన్నా చాలా అగ్రగామిగా ఉంది, బాగా డెవలప్ అయ్యి ఉంది. మనం డెవలప్ అవుతున్నాం. ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. వీ విల్ సర్పాస్ చైనా ఆల్సో. చైనాని కూడా బీట్ చేసేస్తాం, అందులో వరీ ఏం లేదు. ఎందుకంటే చైనా ఏంటండి, పాపులేషన్ పెద్ద ఎక్కువ ఏరియా అంటాం, కానీ ఎడారి పనికిమాలిన ఎందుకు పనికిరాని ఎడారి ప్రాంతం ఎక్కువ ఉంది. గోబీ ఎడారిని అదని ఇదని. మనకి అట్లా ఏం లేదు, థార్ డెజర్ట్ ఉంది, కానీ మరీ అంత ఇదేం కాదు. ఆ విధంగా తీసుకున్నట్లయితే వీఆర్ బెటర్ ప్లేస్డ్. అయితే యాజ్ ఇన్వెస్టర్స్ మనం ఏంటి పరిస్థితి అంటే చక్కగా హోల్డ్ చేయటమే ధైర్యంగా. రోజు చూసుకుంటే కళ్ళం నీళ్ళు వస్తాయి, ఎందుకంటే తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే నిఫ్టీ 200 పాయింట్లు 150 పాయింట్లే తగ్గినా ఈ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ మాత్రం కొంచెం ఎక్కువగా తగ్గుతున్నాయి. తగ్గేటప్పుడు అలాగే జరుగుతుంది. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాం కదా, ఈ ఛానల్ రెగ్యులర్గా చూసేవాళ్ళు భయపడరు. నేను అనుకోవటం తగ్గుతాయి, దానికి ప్రిపేర్ అయిపోవాలి మనం. మన చేతిలో ఏం లేదు. ఈక్విటీ అంటేనే అంత. పెరిగేటప్పుడు కూడా అలాగే పెరుగుతాయి కదా. అది ఇప్పుడు ఎదురుగా కొండంత అండ అన్నట్టు పెద్ద కొండ కనపడుతుంటే ధైర్యంగా ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు ఏంటంటే మన ఎకానమీ బాగుంటుంది, పొలిటికల్ స్టెబిలిటీ కూడా ఉంది, దేశంలో ఉంటుంది. సో ఈ భరోసాను ఏంటంటే తీసుకోవాలంటే యూ షుడ్ బి
కంప్లేసెంట్, యూ షుడ్ బి హ్యాపీ, నథింగ్ టు వరీ. ఎఫ్ఐఎస్ అమ్ముతుంటారు, కొంటుంటారు వాళ్ళే, తర్వాత కొన్ని పెరుగుతుంటాయి, కొన్ని తగ్గుతుంటాయి, పట్టించుకోవద్దు. తర్వాత ఈరోజు ట్రేడింగ్ సరళి తీసుకున్నట్లయితే ఐటీ అండి, ఐటీ సేవ్డ్ అంటే పెద్దగా కాదు, కొద్దిగా ఒక టీసీఎస్, ఇన్ఫోసిస్ భయంకరంగా పడిపోయింది కదా, కొద్దిగా ఊరట. తర్వాత ఎల్టీ మైండ్ ట్రీ ఇదేం పెద్దగా పెరగలేదు, కొద్దిగా టెక్ మహీంద్రా కొద్దిగా కొంచెం రికవరీ చూపించాయి. అన్ని ఐటీలు ఏం పెరగల. మరి రిలయన్స్ ఆ మధ్యన డిస్కస్ చేశానో లేదో గుర్తులేదు, బహుశా సాటర్డే వీడియోలో చేసుంటాను. రిలయన్స్లో రేంజ్లో రిలయన్స్ చాలా కాలంగా రేంజ్లో వెళుతూ బ్రేక్ డౌన్ అయింది. 2900+ దగ్గర బ్రేక్ డౌన్ అయింది. అక్కడి నుంచి కొంచెం ఎక్కువగా రక్తధారలు అంటే కొద్దిగా తగ్గుతూ వస్తున్నది. ఈరోజు కూడా తగ్గింది, లాస్ట్లో కొంచెం రికవర్ అయింది, కానీ అయింది. బహుశా రేపు కూడా రికవర్ అవుతుందేమో చూడాలి, ఎందుకంటే లాస్ట్లో రికవర్ అయింది కాబట్టి రేపు కూడా అట్లీస్ట్ ఓపెనింగ్ బాగుండొచ్చు, అంతకన్నా గ్యారంటీ ఇవ్వలేము. మార్కెట్లు అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటాయి, రికవర్ అవుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. అంటే సెల్ ఆన్ రైజ్ లాంటి మార్కెట్ ఇది. నిన్న అనుకుంటా, రోజు ఎందుకు చెప్పటం, సెల్ ఆన్ రైజే, పెరిగితే అమ్మటమే, అది విషయం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మార్కెట్స్. ధైర్యంగా ఉండాలి. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు గుండె దిట్టపు చేసుకుని ధైర్యంగా ఉండాలి. నిజానికి దిస్ ఈజ్ నథింగ్ కదా. మరి కరోనా టైంలో ఎలా పడిపోయినాయి మార్కెట్లు, వాటి పరిస్థితి ఏంటి? ఆ కరోనా టైంలో మార్కెట్లో ఉన్నవాళ్ళు క్యా బీతా హోగా ఉన్ పర్ అంటారు కదా హిందీలో. ఏంటి వాట్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్ టు దెమ్, ఏమయ్యి ఉంటుంది? వర్ణనాతీతం. ఇవన్నీ మామూలే, ఏం పర్లేదు. ఇండెక్స్లు మార్కెట్లు పెరుగుతుంటే బాగుంటుంది, సరదాగా ఉంటుంది. ఈరోజు నా ఈ పోర్ట్ఫోలియో ఎంత పెరిగిందో అంత పెరిగింది అనుకుంటాం, తగ్గుతుంటే అయ్యో తగ్గిపోతుంది అనుకుంటాం. అయితే కొత్త వాళ్ళు ఏమిటి అనుకుంటారంటే కంగారు పడిపోతారు. అంటే ఇన్వెస్ట్మెంట్ మెచ్యూరిటీ అంటాం కదా, అది తక్కువ ఉన్న వాళ్ళు కంగారు పడిపోతారు, ఫ్రస్ట్రేట్ కూడా అయిపోతారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు పీకుల్లో కొనేస్తుంటారు, బాగా పెరిగాక పీకుల్లో కొనేస్తారు, ఆ తర్వాత అవి తగ్గి తొందరగా రికవర్ అవ్వకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఈ మధ్యకాలంలో అలా లేదు, కానీ మా కాలంలో 5 ఏళ్ళు 6 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుకొని పెరగకుండా పడిపోయి ఉండేవి షేర్లు. ఇప్పుడు అలా కాదు, కొంచెం బాగానే పికప్ అవుతున్నాయి, ఎందుకంటే మార్కెట్లు బాగున్నాయి కదా, ఎకనామిక్ యాక్టివిటీలో చేంజ్ వచ్చింది. అప్పుడు ఆ రోజుల్లో ఏముంది చెప్పుకోవడానికి, ఏం లేదు. నౌ వీ హ్యావ్ ఎవ్రీథింగ్, వీఆర్ ఇన్ గుడ్ డేస్ కాబట్టి ఏం పర్వాలేదు, మార్కెట్లు రికవర్ అవుతాయి. ఓర్పు కావాలి, పేషెన్స్ కావాలి, అంతే. ఓకే అండి, సో ఆల్ ద బెస్ట్. అండ్ మరి కొంతమంది అడుగుతుంటారు, ఇప్పుడు ఇది కొనుక్కోమంటారా అది కొనుక్కోమంటారా. నేను ఒకరిద్దరు అడిగారు ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చా అని. ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు, నిజానికి కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే ఎట్లా కొనుక్కోవాలంటే, మీరు ఒక ₹1,00,000 ఈటీఎఫ్లో పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు 20,000-30,000 కంటే ఎక్కువ కొనుక్కోకూడదు. అదేంటండి అంటే, ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంది అనుకుందాం, ఇంకా తగ్గిందనుకోండి ఇంకో 30,000 పెడతారు, ఇంకా తగ్గితే ఇంకో 30,000 పెడతారు. అట్లా ఉండాలి స్ట్రాటజీ, అలా ప్లాన్ ఫాలో. ఏమంటే ఆ తర్వాత ఫస్ట్ 30,000 పెట్టిన తర్వాత తగ్గకపోతే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటమే. స్ట్రాటజీ అలా ఉండాలి. కాబట్టి ఈటీఎఫ్లు పెట్టచ్చు, బట్ స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్, ఈ ముక్కలుగా 2-3 పార్ట్లుగా ప్లాన్ చేసుకుని పెడితే బాగుంటుంది. తర్వాత ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకోవడానికి ఎవ్రీ టైమ్ ఈజ్ ద రైట్ టైం, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ సిప్ మోడ్. రైట్ అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.